ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ క్యాడర్కి దేనికి నవ్వాలో, దేనికి ఆడవాలో, దేనికి సంతోషించాలో, దేనికి బాధపడాలో తెలియాల్సిన అవసరం ఉంది. నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు శాసనసభ సమావేశాల చివరి రోజు మాట్లాడుతూ వైసీపీకి ఉంది 11 మంది సభ్యులు మాత్రమే, కానీ వాళ్ళు 1100 మంది లాగా మాట్లాడతారు. అంటే ఆ 11 మంది 1100 మందితో సమానం అని అన్నారు. వెంటనే వైసీపీ వాళ్ళు వైసీపీకి పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు, వైసీపీని పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నాడు, వైసీపీ దమ్మేంటో పవన్ కళ్యాణ్కి అర్థమైంది అన్నట్టుగా పోస్టులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు మొత్తం స్పీచ్ వింటే అబద్ధాలను ప్రచారం చేస్తారు, కల్తీ వాళ్ళే చేస్తారు, బురద అవతల మీద వేస్తారు. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అంటే ఒక అబద్ధాన్ని చాలా పకడ్బందీగా నమ్మిస్తారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ చాలా ఫోకస్డ్గా ఒక విషయాన్ని జనంలో తీసుకెళ్తారు. వాళ్ళు దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మూకమ్మడిగా మన కూటమి మీద ఉంది అని చెప్పడానికి ఆయన చెప్పారు. శత్రువు బలాన్ని తెలుసుకోవటం కూడా విజ్ఞుడి లక్షణం. శత్రువు బలాన్ని అంచనా వేయకుండా ఎదుర్కోలేం. శత్రువు బలం అబద్ధాన్ని పకడ్బందీగా నమ్మించగలగటం, తన వైపు సానుభూతిని తెచ్చుకోగలగటం. అబద్ధాలతోటి సానుభూతితోటి ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకుందంటే మీకు తెలియదు కాదు. అది వైసీపీ ఆహ్వానంతోనే ఆ పార్టీ ఆవిర్భావం జరిగింది. తర్వాత ఆ పార్టీ జనంలో దూసుకెళ్ళింది. 2019 ముందు అనేక జగన్నాటకాలు, అనేక అబద్ధాల ప్రచారం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఓ 2-3. పార్టీ పుట్టకంటే ముందు, అంటే వైసీపీ పెట్టేదానికంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన విషయాన్ని సానుభూతిగా ఎక్కువగా జనంలోకి వెళ్ళటం కోసం, ఆయన ప్రమాదం అంటే జనం పెద్ద సానుభూతి చూపించలేమని చెప్పేసి దాన్ని ఎవరో ఏదో చేశారు అన్న కాడికి, అంటే అనేక అనుమానాలని లేవనెత్తిచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని అంటే రాజశేఖర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ, రిలయన్స్ కలిసి ఏదో చేశారు అన్నదాన్ని పుట్టించారు. రిలయన్స్ ఆస్తుల మీద విధ్వంసం క్రియేట్ చేశారు ఆ రోజుల్లో వైసీపీ క్యాడర్. తీరా సీన్ కట్ చేస్తే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ సంస్థలకు సంబంధించినటువంటి పరివీణత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. పరివీణత్వానికి వైసీపీ పార్టీకి, పరివీణత్వానికి తెలుగు రాజకీయాలకి ఏ సంబంధం లేదు. అయినా సరే అంబానీ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారిని అంబానీ కుటుంబం ఏదైనా చేపించి కనుక ఉంటే ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పరిమళత్వానికి రాజ్యసభ? అంటే ఆ రోజుల్లో లేవనెత్తిన అనుమానం ఒక అబద్ధం. అబద్ధాన్ని జనంలోకి తీసుకెళ్ళగలిగారు, రిలయన్స్ ఆస్తుల మీద ధ్వంసం చేపించగలిగారు, దాని ద్వారా వచ్చే సానుభూతిని పొందగలిగారు అని చూడండి. ఒక అబద్ధాన్ని వైసీపీ ఎలా బలంగా తీసుకెళ్ళగలిగిద్దు అంటానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు మీకు కోడికత్తి సన్నివేశం గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి గారిని చంపటానికి చేసిన కుట్రగా దాన్ని వైసీపీ నమ్మించింది. తీరా సీన్ కట్ చేస్తే అసలు ఆ కేసు ఎంక్వైరీకి, కోర్టు విచారణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించలేదు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత. దాని మీద ఆయన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు స్పెషల్ ఎంక్వైరీ వేయించుకునే ప్రయత్నం చేయలేదు, అసలు వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నం చేయలేదు, జరుగుతున్న ఎన్ఐఏ ఎంక్వైరీకి సహకరించే ప్రయత్నం చేయలేదు. ఎందుకు ఎన్ఐఏకి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించలేదు? ఒకవేళ తన మీద హత్యా ప్రయత్నం చేసి ఉంటే ఎవరు చేశారు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఉండేవాడిగా. అంటే ఒక అబద్ధాన్ని, ఒక నాటకాన్ని జనానికి ఎలా రత్తి కట్టించారు అంటానికి కోడికత్తి ఒక ఉదాహరణ. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు దాన్ని గుండెపోటుగా చిత్రీకరించారు. ఇవన్నీ కూడా నేను చెప్పట్లేదండి, మీకు గుర్తు చేస్తున్నా అంతే. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరిగినాయే, గుర్తు చేస్తున్నా. నేను సొంతంగా ఏం చెప్పట్లే, మీ మైండ్లో కొన్ని గుర్తు చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ మాట ఎందుకు చెప్పుంటారో గుర్తు చేస్తున్నా అంతే. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. చనిపోతే దాన్ని గుండెపోటు అని ఎవరు ప్రచారం చేశారు? సాక్షి మీడియానే ముందేసింది గుండెపోటు అని. వైసీపీ మీడియా గుండెపోటు అనేసిన తర్వాత మిగతా వాళ్ళంతా ఫాలో అవుతారు కదా, వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళకి బాగా తెలుసు కదా ఎవరు ఎలా మరణించారనేది. సరే గుండెపోటు ఏమో అందరూ అనుకున్నారు. తర్వాత వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత ఆమె అనుమానాలు వ్యక్తం చేయటం, ఆమె బేసిక్గా డాక్టర్ కావటం, ఆమెకు అనుమానాలు వచ్చి రీపోస్ట్ మార్టం అడగటం వల్ల నిజం అది హత్య అని తెలిసింది. రెండోది, ఆ రోజుల్లో వైసీపీ గవర్నమెంట్ కనుక ఉంటే
రీపోస్ట్ మార్టంలో కూడా ఇది గుండెపోటు అని చెప్పి ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో ప్రభుత్వం టీడీపీది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండటం ఫలితంగా రీపోస్ట్ మార్టంలో అది హత్య అని తేలింది. సరే, అప్పటిదాకా గుండెపోటు అని నమ్మించిన వాళ్ళే హత్య అని తెలవగానే అది చంద్రబాబు నాయుడు గారి మీద దోసేశారు. నారావారి రక్త చరిత్ర అని రాశారు. అది అబద్ధాన్ని తీసుకెళ్లారు జనంలోకి. గుండెపోటు అంటే గుండెపోటుని నమ్మించారు, హత్య అంటే నారావారి రక్త చరిత్రను నమ్మించారు. రెండు నమ్మించగలిగారు. ఇలా అయితే ఇది నమ్మించారు, అలా అయితే అది నమ్మించారు. తీరా సీన్ కట్ చేస్తే సునీత గారు కోర్టుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడకపోయినా సహకరించకపోయినా ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దని ఆయనే మాట తప్పి మడం తిప్పినా సునీత గారు కూతురు కాబట్టి తన తండ్రి మీద జరిగినటువంటి హత్యకి ఎవరు కారకులు అనే విషయం మీద ఎంక్వైరీని కోర్టుకెళ్ళి సాధించుకుంటే సిబిఐ ఎంక్వైరీని, ఆ సిబిఐ ఎంక్వైరీ వైఎస్ అవినాష్ రెడ్డిని వైసీపీ ఎంపీని నిందితుడిగా పెట్టింది. అవినాష్ రెడ్డిని వాళ్ళ తండ్రిని. అదే వ్యక్తికి ఇంకా వైసీపీ ఎంపీగా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తూ వస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని ఎలా ప్రచారం చేస్తారు? మరి చంద్రబాబు నాయుడు గారిని నిందితుడిగా పెట్టలేదుగా సిబిఐ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే, బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నప్పుడే సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఆ సిబిఐ ఎంక్వైరీలో అవినాష్ రెడ్డి పేరు వచ్చింది తప్ప చంద్రబాబు పేరు రాలేదుగా. అప్పటికి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులో లేరు, విరోధిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో మోడీ గారికి క్లోజ్గా ఉన్నాడు, బీజేపీకి రాష్ట్ర స్నేహితుడిలా ఉన్నాడు. ఆ టైంలో పడ్డటువంటి సిబిఐ ఎంక్వైరీలో వైఎస్ అవినాష్ రెడ్డి పేరే నిందితుడిగా వచ్చిందిగా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. మళ్ళీ పైగా ఎంక్వైరీ చేస్తున్న అధికారి రామ్ సింగ్ మీద కేసులు పెట్టారు. అప్పుడు సిబిఐ అధికారి మీద కేసులు పెట్టారు. సిబిఐ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేకపోయింది, అవినాష్ రెడ్డిని. అంటే అరెస్ట్ చేయడానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైసీపీ కార్యకర్తలు కలిసి అడ్డుకున్నారు. ఇది ఒక విచిత్రకరమైన పరిణామం. సిబిఐకి వెళ్ళిపోయింది. సో ఏదేమైనా ఒక అబద్ధాన్ని ఎలా ప్రచారం చేస్తారు? అబద్ధాలు ప్రచారం చేయలేకపోయింది కేవలం 2024 ఎన్నికల్లోనే. ఎందుకంటే అప్పటికే వైసీపీ అంటే విసిగిపోయి, జగన్ అంటే విసిగిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నమ్మడానికి సిద్ధం లేకుండా పోయారు జనం. ఇప్పుడు మళ్ళీ అదే అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. కల్తీ వాళ్ళే చేస్తారు, తప్పుని మన మీదకి నెట్టేస్తుంటారు, మనం గడుపుకుంటూ ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారి వర్షను. అయితే ఇదంతా వదిలేశారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో 11 మంది సిద్ధాస్తులు 1100 మంది దాకా మాట్లాడతారు. నేరాలు చేయడంలో 11 మంది సిద్ధాస్తులు 1100 మంది దాకా చేస్తారు. ఇది చెప్పదలుచుకున్న కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ను వదిలేశారు. అంటే దీంట్లో కూడా అంటే నువ్వు దొంగతనాలు చేయటంలో మొనగాడిరా అని అన్నావు అనుకో, జబ్బలు కొట్టుకుంటే ఎట్టా? దొంగతనాలు చేయటంలో మొనగాడు అన్నాడు, మంచి చేయటంలో కాదు, సహాయం చేయటంలో కాదు మొనగాడు అన్నది. అంటే దేంట్లో మొనగాడివి అన్నది అనేది అర్థం చేసుకోగలగాలి. గజ దొంగ అనేది బిరదనుకుంటే ఎట్టా? గజ దొంగని గజమాలేసినట్టు ఫీల్ అయితే ఎట్టా? మీ కామెంట్ జడ్జ్ చేయండి. థ్యాంక్ యూ.